ఆసిఫాబాద్ జిల్లాలో పులి హడలెత్తిస్తుంది. ఇటిక్యాల పహాడ్ పరిసర అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. దీంతో డ్రోన్ల సాయంతో అడవిలో పులి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఇటిక్యాల పహాడ్ గ్రామస్తులు ఎవరూ బయటికి రావద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ యామిని. ఏదైతే గత 3 రోజుల నుంచి అయితే పెద్ద పులి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే హడలెత్తిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో అయితే పెద్ద పులి అయితే కలకలం రేపుతుంది. గత 3 రోజుల నుంచి లక్ష్మి అన్న మహిళపై దాడి చేసి మృతి చెందిన లక్ష్మి, దాని తర్వాత సురేష్ పైన దాడి చేసింది. దాని తర్వాత ఒక ఆవు పైన కూడా దాడి చేసి ఈ రోజు కూడా పులి ఇటుకాల పహాడ్ దగ్గర కూడా కనిపించినట్టయితే కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే వైల్డ్ లైఫ్ సంబంధించిన అటవీ శాఖ అధికారులు అయితే వచ్చి ఇటుకల పహాడ్ లో క్షుణ్ణంగా అయితే తనిఖీలు చేస్తున్నారు. డ్రోన్లతో అయితే పర్యవేక్షిస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఈ పులి కలకలంతో అయితే ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో అయితే రైతులు అయితే భయాందోళన ఉన్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యాహ్నం 4 గంటల వరకే బయటికి రావాలని అయితే ఇక్కడికి అటవీ శాఖ అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి పోలీసులు కూడా అప్రమత్తమై ప్రత్యేకమైన పికెట్లు ఏర్పాటు చేశారు. ఏదైతే డ్రోన్ల సాయంతో అయితే ఇప్పటికీ పులిని కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ వైల్డ్ లైఫ్ కు సంబంధించిన అధికారులు వచ్చారు. దానికి సంబంధించిన డిఎఫ్ఓ గాని అధికారులు గాని అందరూ పర్యవేక్షణలో ఉన్నారు. ముఖ్యంగా ట్రాకింగ్ కెమెరాలను కూడా అమర్చారు. అదే విధంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉప్పల్ నగర్ దగ్గర కూడా ఒక మేకపై కూడా పులి దాడి చేసిందన్న సమాచారం అయితే మన దగ్గర ఉన్నట్టయితే ఉన్నది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు పులులు ఎన్ని ఉన్నాయని అయితే అటవీ శాఖ అధికారులకు అయితే ఒక ఆందోళన అయితే మొదలైంది. ఒక పులి ఉందా, 2 పులులు ఉన్నాయా, అసలు ఎన్ని పులులు ఆసిఫాబాద్ జిల్లాలో సంచరిస్తున్నాయని అయితే అధికారులు అయితే ఇంకా నిర్ధారణకైతే రాలేదు. ఏది ఏమైనా కూడా ఇటు పులుల సంచారంతో అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే కొంచెం తీవ్ర ప్రజల్లో అయితే భయాందోళన ఉన్నది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఇటు చలి తీవ్రతో పాటు ఇటు పులి భయం ఉండడంతో అయితే ఇటు ప్రజలు బయటికి రాలేని పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇటు రైతులు ఇప్పుడు పంట చేనుకు వెళ్లాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంట చేతికి వచ్చిన టయానికి కోతలు కోయలేక ఇటు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా పులి భయం నుంచి ప్రజల్ని కాపాడాలని అయితే ఇటు నాయకులను అయితే కోరుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు పులి భయంతో అయితే ఇటు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై అయితే ఇటు ఉన్నతాధికారులు ఏం చేస్తారన్నది అయితే ఇంకా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.